మీకు అందరికీ తెలిసిన విషయమే. నల్గొండ పట్టణంలో కార్పొరేటర్‌గా మనకు ఎన్నికలనేది రావడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ కార్పొరేషన్ ఎన్నికలు రావడం జరిగినప్పుడు చాలా మా హోరున ప్రచారం అనేది సాగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గూడా. అదే విధంగా మనతో పాటు ఈరోజు మనం ముఖ్య అతిథిగా చేసినటువంటి గంట్ల నర్సిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు సేవా కార్యక్రమాలు రుద్రసేన అనే ఒక నినాదంతోటి వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలనేది చేయడం జరిగింది. మనం నల్గొండలో చూసుకుంటే మనకు ఛాయ సంవత్సరాలను చాలా అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నారో వాళ్ళు చైర్మన్ గా అప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. చాలా ప్రజల మన్ననలు కూడా పొందడం జరిగింది వారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలతో వాళ్ళు ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఒక విద్యావేత్తగా కూడా వాళ్ళు ఎంతో మంది పిల్లలకు విద్య అందించడం కూడా జరుగుతుంది. సో వాళ్ళు ఈ రోజు పొలిటికల్ కి రావడం జరిగింది. ఆ పొలిటికల్ కి రావడానికి గల కారణం ఏంటి, అసలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు ఏంటి, వాళ్ళు ఒక బీజేపీ పార్టీ నుంచి కూడా వాళ్ళకు టికెట్ అనేది ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియజేశారు. ఆ తదనంతరం వాళ్ళకు ఇండిపెండెంట్ గా ఇప్పుడు వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకు, అసలు అంశాలు ఏంటి అసలు అనేది వారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనండి. నమస్తే. ముందుగా మీకు పొలిటికల్ వైపు రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? రాజకీయం వైపు రావాలన్న ఆలోచన మాకు ఎన్నడూ కూడా లేదండి. వాస్తవానికి 1972 నుంచి 82 వరకు నెమ్మాని గ్రామ సర్పంచ్గా మా బాపు కమ్యూనిస్టు నుంచి నేపథ్యం వహించి చాలా చక్కటి పరిపాలన అందించడం అనేది జరిగింది. ఆ కోణంలో కొన్ని ఆస్తుల్ని కూడా మేము కోల్పోయినాం. మా బాపు ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి ఆ రోజుల్లో 1000 రూపాయలకు ఎకరం చొప్పున ఒక 20 ఎకరాల భూమి కూడా అమ్మి ఆఖరికి మాకు చదువుకోవడానికి మాకు కనీసం వసతులకు కూడా లేని పరిస్థితి తీసుకొచ్చి ఆయన చివరి నిమిషంలో అయ్యో నా పిల్లలకి ఇంత ఏం లేకుండా చేసుకుంటున్నాయి అనేటువంటి కోణంలో ఆఖరికి ఆయన ఒక ఒక రకంగా చాలా బాధపడి మేము మరి స్వతహాగా ఎదిగినాం కష్టపడి. కానీ ఏనాడు కూడా ఆయన అంత దీనస్థితి పోయినప్పటికీ కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం నాది. కాబట్టి నేను ఇవన్నీ కూడా నేను చెప్పుకోవాల్సిన టైం ఇవాళ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పటిదాకా నేను ఎవరు చెప్పుకున్న అంశాలు కూడా ఎన్నో ఈ హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. మరి మా బాపు ఒకటే చెప్పేది, నా ధర్మాన్ని వదలొద్దు బిడ్డ. వాళ్ళు కమ్యూనిస్టులు ఏమంటారు, నియ్యత్ అనేది, ప్రాణం పోయినా నియ్యత్ తప్పదు బిడ్డ అన్నాడు. నేను నార్కట్పల్లి గవర్నమెంట్ బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నా. 6వ తరగతిలో ఉన్నప్పుడే నేను రాత్రి రైస్ మిల్లో పనిచేసేది. రైస్ మిల్లో పనిచేస్తే 4 రూపాయలు వచ్చేది నాకు. ఆ 4 రూపాయలతోని పుస్తకాలు కాపీలు మనం కొనుక్కొని మరి నేను ఆ రోజులలో కూడా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన. ఒక్క టెక్స్ట్ బుక్ కూడా లేదు నాకు, ఎందుకంటే నాకు సీట్ వచ్చే వరకే పుస్తకాలన్నీ అయిపోయినాయి. బీసీ హాస్టల్లో నేను ఓసీని కాబట్టి నాకు ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో సీట్ వచ్చింది. పుస్తకాలు లేకుండా ఫ్రెండ్స్ని పుస్తకాలు అడుక్కొని కూలి చేసుకొని కొనుక్కున్నటువంటి పుస్తకాలతోని నేను క్లాస్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా. నేను పల్లెటూళ్ళలో చదువుకున్నా కాబట్టి నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండే. నాకు రాని ఇంగ్లీష్లే నేను ఇంగ్లీష్ మాస్టర్ అయినా. ఎస్ఆర్కే స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా మీ అందరికీ తెలుసు శివాజీనగర్లో 1993లో నేను అడుగుపెట్టినా. అంతకుముందు మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట, నాగర్ కర్నూలు, మిర్యాలగూడలో ఒక 25 బ్యాచ్లు చెప్పి తర్వాత మరి నల్గొండలో 93లో వచ్చిన తర్వాత హాలియాలో బ్రాంచ్ పెట్టిన, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండలో మొత్తం 200 బ్యాచ్లు చెప్పిన. నా దగ్గర ఒక స్టూడెంట్సే కాదు, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అధికారులు కావచ్చు, తర్వాత హౌస్ వైఫ్స్, విద్యార్థులు, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు నా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నన్ను ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ నేమ్ ఎస్ఆర్కే అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు. నేను ఎన్నో విద్యా కుసుమాలని, ఎన్నో జ్యోతుల్ని వెలిగించడం జరిగింది. కొన్ని 100 మంది ఇవాళ అమెరికా దేశాల లాంటి విదేశాలల్లో గ్రీన్ కార్డు హోల్డర్స్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మాతో కమ్యూనికేషన్లో ఉన్నారు. మీరు మా గురువు గారు, ఏది ఆశించకుండా మమ్మల్ని ఇవాళ ఈ ఖండాంతరాలు దాటేటట్టు 90sలో ఇంగ్లీష్ ఎవరికి వచ్చేదిదా, అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి అంత తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు వచ్చి అప్పుడు ఇంగ్లీష్లో చాలా సమస్యలు ఉండేవి వాళ్ళకు. కానీ నేను ఓపిక చేసుకొని, నా అవసరం కూడా అట్లే ఉండే, ఓపిక చేసుకొని కష్టపడి ఈరోజు ఒక 200 బ్యాచ్లు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పిన తర్వాత మళ్ళీ న్యూస్ పాఠశాలను స్థాపించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా సుమారు 8 నుంచి 1000 మంది విద్యార్థులకు విద్యతో పాటు వాళ్లకు జీవన విలువలు కావాలి, లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, స్మార్ట్గా ఎలా జీవించాలో తెలవని క్రమంలో ఇక్కడ 14 సంవత్సరాలు ఈ ప్లాట్ఫామ్ మీద పిల్లలు మా దగ్గర ఉంటారు. కాబట్టి చదువుతో పాటు వాళ్ళకు సంస్కారాన్ని నేర్పుకుంటూ, వారికి లైఫ్ స్కిల్స్ నేర్పుకుంటూ కూడా మా కుటుంబం అంతా కూడా నిశలో ఈ పాఠశాల అభివృద్ధే
లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం. మా ఇల్లు, స్కూలు అంతా ఇదంతా ఒకటే ప్రాంగణంలో ఉంటుంది, మీ అందరు కూడా తెలుసు. మరి వాస్తవానికి నాకు అంతకుముందు నాకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పరిపాలనలో ఉన్న పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యే గారు కూడా నన్ను 6 మాసాలు పోయినసారి మా పార్టీలోకి రావాలని చెప్పేసి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అప్పుడు నేను వారిని బ్రతిమాలకున్నా, నేను ఛాయా సోమేశ్వర స్వామి దేవదేవుని సేవలో ఉన్నా, దయచేసి నాకు పదవులు ముఖ్యం కాదు, ఆ జీర్ణావస్థలు ఉన్న దేవాలయాన్ని నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యం వైపు నేను అడుగులు వేస్తా ఉన్నాను. అక్కడ నాకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడండి, నాకు రాజకీయ నేపథ్యం నాకు వద్దు అని చెప్పేసి నేను వారిని కూడా బ్రతిమాలుకున్నటువంటి పరిస్థితి. మరి అదే క్రమంలో ఈ వచ్చినటువంటి ఈ యొక్క కార్పొరేషన్, కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ పరిస్థితులలో అదే మాజీ మంత్రి వర్యులు మళ్ళీ కూడా అనంతన్నా నీలాంటి ప్రతిభావంతులు ఇంట్లో కూర్చుంటే పరిస్థితుల్లో సమాజంలో చాలా భ్రష్టు పట్టిపోతా ఉన్నది, మీరు రావాలి, మీరు వచ్చి బలంగా మీరు బయట మీ వాయిస్ ని వినిపించాలి, మీ సేవలు విస్తరించాలి, మానవ సేవే మాధవ సేవ కదా, ఇన్ని రోజులు ఆ శివయ్య సేవ చేసినావు, ఇప్పుడు మానవ సేవ చేసుకో అని చెప్పేసి వారు కూడా ఆహ్వానించడం జరిగింది. అప్పుడు స్మూత్ గా నేను వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్న, వివిధ సంఘాల నుంచి కూడా ఒత్తిడి రావడం జరిగింది. వాస్తవం ఒక 3 రోజులు స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. నా ఇంట్లో నా కొడుకు కానీ నా భార్య కానీ వద్దంటే వద్దన్నారు, నాకు కూడా ఇష్టం లేదు. మరి ఆ క్రమంలో ఒక జాతీయ నాయకత్వము, అది కూడా లోకల్ లీడర్లు కాదు, పార్టీ వ్యవహారాల ముఖ్య బాధ్యులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి నా ఇంట్లో కూర్చొని సుమారు 4 గంటలు కూర్చొని నా కొడుకుని కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. నా కొడుకు సివిల్స్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, ఢిల్లీలో కోచింగ్ పోయి, నా పెద్ద కొడుకు వాడు అన్నాడు, మా డాడీ పీస్ పోతుంది, చిన్నప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో పెరిగిండు మా డాడీ, ఒక బాల కార్మికుని కూడా పనిచేసి ఇలా ఇంత వ్యవస్థని స్వయం కృషితోని మా అందరికి కూడా ఇంత వ్యవస్థని స్థాపించి పెట్టిండు. కాబట్టి మా డాడీ మాకిప్పుడు ఆయన ఆనందం మాకు కావాలి, మాకు రాజకీయం వద్దు, పేరు ప్రఖ్యాతులు వద్దు, ఏ వద్దని నా కొడుకు వాళ్ళతో వాదించినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, వాట్ ఈజ్ మీన్ బై పీస్ అని. అక్కడి నుంచి నా కొడుకుని కౌన్సిలింగ్ చేసుకుంటూ వచ్చి మీలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే బాగుండదు, మేము ఎక్కడ చూసినా కూడా మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మీరు గుడి దగ్గర ఏం పని చేస్తున్నారో, బడి దగ్గర ఏం పని చేస్తున్నారో మా దగ్గర పూర్తి సమాచారం ఉన్నది, మీరు వచ్చినట్లయితే మా పార్టీ బలోపేతం అవుతుంది. వాస్తవానికి గంట్లానంత రెడ్డికి ఏ పార్టీలతో కూడా అవసరం లేదు, మాకు తెలుసు ఆ సంగతి, కానీ మా పార్టీకి మీ అవసరం ఉన్నది, మా పార్టీ బలోపేతం అవుతుంది అని చెప్పేసి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఏదో కార్పొరేటర్ కోసం మిమ్మల్ని బయటికి రమ్మంటలేము, కార్పొరేటర్ కోసం మిమ్మల్ని బయటికి రమ్మని మేము అంటే, ఇది ఆల్రెడీ మొదటి నుంచి కూడా బీజేపీ వాడు, మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా వరకు బీజేపీ బలంగా గెలుస్తూ వస్తా ఉన్నది. మరి ఎంతకు ముందు చేసినా పెట్టినా కూడా ఆయన గెలుస్తాడని తెలుసు మాకు. ఆయనని కాదని కూడా మిమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నాం మేము అంటే, నేనేమన్నంటే వారికే ఇవ్వండి, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎలాగో పని చేస్తున్నా, నేను ఆల్రెడీ పనిచేసే క్రమంలోనే ఉన్నా కదా, గుడికాడ బడికాడ ఏం చేస్తున్నా మీకు తెలుసు. తర్వాత నేను స్వతహాగానే నేను ఒక చక్కటి ఆధ్యాత్మిక భావజాలం కలిగినటువంటి వ్యక్తిని, నేను మతాలకు అతీతంగా అందరినీ సంస్కరించుకుంటూ ప్రేమించుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి వారికే ఇవ్వండి అని వాదిస్తే వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీకి సంబంధించిన కోణాలు చాలా విషయాలు మాట్లాడారు నాతోనే, అవన్నీ కూడా నేను మీడియా ముఖంగా చెప్పి మీరు రండి, మీరు ఎవరినైతే మీరు టికెట్ ఏమని మమ్మల్ని సూచిస్తారో ఆ వ్యక్తిని కూడా పార్టీ ఏమి వదులుకోదు, ఆయనను కూడా మేము గౌరవించుకుంటాం. ఆయన ఏ రకంగా గౌరవించుకోవాలో పార్టీ గౌరవించుకుంటుంది, మీకు సంబంధించిన విషయం కాదు. మీరు బయటికి వస్తే ఈ ఒక్క వార్డే కాదు, చాలా వార్డులలో మీ ప్రభావం ఉంటుందనే సమాచారం ఉన్నది. అనంతరెడ్డి గారు మీరు రావాలి అని చెప్పేసి బలవంతం చేసి, అక్కడ కూడా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మా నెమ్మాన్ విలేజ్ లో ఒక 3 రోజులు రాత్రి 11 గంటల దాకా కూర్చున్నారు, వచ్చి ఉదయం మళ్ళీ 6 గంటలకు కూర్చున్నారు. అటు నుంచి రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా మాట్లాడారు, ఒక రాష్ట్ర సెక్రటరీ వారు మాట్లాడారు, ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. సరే ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో అంటే ఇంతసేపటికి వాళ్ళ నుంచే మీకు సంప్రదింపులు అనేది ఉన్నాయి, కానీ మీ నుంచి తక్కువగా ఉన్నాయి. మీరు ఎంతసేపు మాకు వద్దు, పొలిటికల్ గా వద్దు, నేను ఇంతసేపు సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటానని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు లేదు, నువ్వు సేవా కార్యక్రమాలతో పాటు నువ్వు పొలిటికల్ కూడా రావాలి, నీకు అవకాశం కల్పిస్తాము, నువ్వు మాతో పాటు అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగిందంటారు. చాలా కోరారు, చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ ఆఖరికి నేను ఏమనుకున్నా అంటే, ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా, నాకు ఆల్రెడీ జాతీయ భావజాలం ఉన్నది కాబట్టి నేను కాస్త
ఆల్రెడీ అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో నేను అనుసంధానమై ఉన్నా. నా స్కూల్లో సంస్కృత భారతి నడుస్తుంది, విద్యా భారతి నడుస్తుంది, ఆయుర్వేద భారతి నడుస్తుంది. ఇట్లా రకరకాల ఆ, ఆధ్యాత్మిక కేంద్రాలు నా స్కూల్లోనే సహజ యోగ కూడా నడుస్తుంది. మీకు తెలుసో తెలియదు, 10 సంవత్సరాల నుంచి సహజ యోగ కార్యక్రమం సెంటర్ కూడా నా స్కూల్లోనే. నేను అన్కండిషనల్ వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు అది ఇచ్చేసిన, వాళ్ళ కరెంట్ బిల్ కట్టుకుంటాం అంటే కూడా లేదు. మీరంతా పెద్ద మనుషులు, హాయిగా మీరు ధ్యానం చేసుకుంటారు. కాబట్టి ఇది మాకు కూడా ఆ వైబ్రేషన్స్ వన్కి వస్తాయి. అన్కండిషనల్ గా మీరు నా వేదికను మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి వారు కూడా ఇక్కడ కార్యక్రమాలు ప్రతి ఆదివారం కూడా ఒక 50 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు కూడా చేసుకుంటారు. కాబట్టి నేను ఆల్రెడీ అనుసంధానమై ఉన్నా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ యొక్క ఆధ్యాత్మిక సంఘాలతో. ఆ కోణంలో సరే నేను ఒకవేళ బయటికి రావాలనుకుంటే ఒక జాతీయ పార్టీ కాబట్టి దీంట్లో వస్తే కాస్త క్రమశిక్షణ ఉంటుంది, నాకు మా కుటుంబానికి కూడా మంచి గౌరవం దక్కుతుంది, నేను కూడా పని చేయగలుగుతాను. నాకు ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో నేను మాస్టర్ని, తర్వాత నాకు హిందీలో కూడా ప్రమేయం ఉన్నది, ఆ తర్వాత కొంత గొప్ప నాకు సంస్కృత పఠనం ఉన్నది, నేను శ్లోకాలు యోగా పఠనము నిత్యం కూడా నేను చేస్తూ ఉంటాను. సరే అంత స్పష్టంగా కాకపోయినా కొంత మేరకు నేను లఘు పూజ నేను సొంతంగా కూడా చేసుకుంటా. మా ఇంట్లో నిత్యాభిషేకం చేస్తాం మేము శివయ్యకు. 365 days మా ఇంట్లో తులసి కోటకి, ఉసిరి చెట్టుకు, బిల్వ చెట్టుకు దీపారాధన ఉంటుంది. 365 days నా ఇంట్లో దీపారాధన, 24 గంటలు దీపం వెలుగుతూనే ఉంటుంది బిల్వ చెట్టు కింద, మారేడు చెట్టు కింద. కాబట్టి ఈ జాతీయ పార్టీ అయితే నాకు ఇంకా కొంచెం స్టాండర్డ్ గా నాకు గౌరవం మంచిగా ఉంటుంది, ఇంకా బలంగా నేను ఈ యొక్క ఆధ్యాత్మిక సంఘాలతో అనుసంధానమై పని చేయొచ్చు అనే ఒక కోణం ఒకటి. తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు కదా, ఆర్ఎస్ఎస్ కదా అని చెప్పేసి నేను వారికి గౌరవించుకున్నాను. సంఘ చాలకారు కూడా మమ్మల్ని పిలిపించుకున్నది. అబద్ధం లేదు, మోసం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరము లేదు, ఎవరినో అగౌరవపరచడానికి లేదు. సంఘ చాలక్ గారు ఫోన్ నాకు వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని కలుస్తాండి, మీరు పెద్దవారు అని చెప్పేసి మేము గౌరవంతో మేము కుటుంబం అంతా రమ్మన్నారు. కుటుంబం అంతా పోయి కూర్చుంటే వారు కూడా అదే అన్నారు, అనంతరెడ్డి గారు మీ గురించి మీకు తెలిసిన విషయాలు కూడా కొన్ని తెలియని విషయాలు మాకు తెలుసు అన్నారు. ఇక ఏం మాట్లాడాలి అంటే మీ గురించి టోటల్ గా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మాకు గంటల అనంతరెడ్డి గారు అయితేనే మాకు ఈ వార్డు నుంచి సరైన నాయకులు అని చెప్పేసుకొని వాళ్ళు మీకు సంప్రదింపులు అనేది ఆలోచన ఈ ఒక్క వార్డు అని కాదు, అన్ని వార్డులలో కూడా అనంతరెడ్డి యొక్క ప్రభావం ఉంటది అనేది వాళ్ళు ఆశించున్నారు. అది సాధ్యమే నాకు, ఇక్కడ నేను సేవాభావంలో సేవాభావంలో ఉన్నా. 25 సంవత్సరాలు నేను గుడి దగ్గర ఎంత కష్టపడ్డానో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపినో, ఎన్ని ఎండలు వానలు పోయినాయో అందరు కూడా చూసి. వాస్తవానికి కూడా మీరు వచ్చాక నాకు ఛాయా సుమేశ్వరానికి ఒక అందమైన రూప్ అనేది అందించడం జరిగింది. అదే విధంగా శివుని ఆజ్ఞ కూడా మీకు ఎల్లప్పుడూ అండా ఉండడం జరిగింది. దాంతో మీరు ప్రోత్సాహంతో చాలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, మేము కూడా చూసాం చాలా మీ అనేక కార్యక్రమాలను కూడా. సో ఇంత ఉన్నప్పటికీ కూడా, ఇంత సంప్రదింపులు జరిగినప్పుడు, సీనియర్ నాయకులు వచ్చి మిమ్మల్ని అడిగినప్పటికీ కూడా బీజేపీ పార్టీ అంటే ఒక క్లీన్ షీట్ పార్టీ అనేది ఒక పేరు అనేది ఉండడం జరుగుతుంది. నిజాయితీగా పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ మీకు ఒక పార్టీ టికెట్ మీకు అందిస్తామని చెప్పేసి స్టేట్ నుంచి లీడర్లు వచ్చి మీకు సంప్రదింపులు చేసి ఇప్పుడు మీకు పక్కన పెట్టడానికి గల కారణం ఏమై ఉండొచ్చు మీరు భావిస్తున్నారు? దీంట్లో ఒక ఇంకా హృదయాన్ని కలిచివేసే విషయం ఏంటంటే, చివరి రోజు నిన్న నామినేషన్ ఉపసంహరణ సమయంలో కూడా రాత్రి 11 గంటలు 12 గంటలకు అదే ఫోను, మీకు పొద్దున వస్తుంది బీఫామ్ అని. ఓకే, మళ్ళీ పొద్దున మీరు 12 గంటల వరకు ఆగండి అని, ఆ తర్వాత 1 గంటకు, 2 గంటలకు, 2 గంటల 50 నిమిషాల వరకు కూడా, అంటే 3 గంటలకు ఉపసంహరణ సమయం ఉంటే, డెడ్ లైన్ ఉంటే 10 నిమిషాల ముందు వరకు కూడా మీ పేరే ఉన్నది, బీఫామ్ వస్తుంది, మీరు అక్కడ కూర్చోండు అని చెప్పేసి పార్టీ అధినాయకత్వము నన్ను ఊరించి, అంటే నాకేమవుతుందంటే వీడు ఎక్కడ అవతల పార్టీలో పడతాడు అని నా రెక్కలు కట్టేయడానికి, నా రెక్కలు కత్తిరించడానికి జరిగిన కుట్ర అని చెప్పేసి నేను అడుగుతాను. ఇది భావ్యమా? ఒక విద్యావేత్తని, ఒక ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వైరాగ్య స్థితిలో నాది కాదని, ఎదిగిన కొద్ది మనిషి ఒదిగి ఉండాలనే తత్వంతో ఒక రుద్రసేన ద్వారా, నేను మీకు బయటికి తెలియదు కానీ రుద్రసేన ద్వారా మేము చేసే అన్ని కూడా చాలా వరకు మేము ఆ రుద్రసేన ఎక్కడ ఆగలేదు. అంత సుమారు 800 మంది సభ్యత్వం ఉంటుంది. దాంట్లో ఎంతో మంది ప్రొఫెసర్స్, డాక్టర్స్ కూడా ఉన్నారు. బయటికి నేను ఒక్కనే కనపడతా. వాళ్ళందరూ కూడా సహకరిస్తాము అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్న తదుపరి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను నా ఒక్క నిర్ణయం కాదు ఇది, మా రుద్రసేన యొక్క సమిష్టి నిర్ణయం. మాకు రెజల్యూషన్స్ ఉంటాయి, మాకు మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. సంస్థాగతంగా ఉంది రుద్రసేన అంటే, అంత ఆషామాషి కాదు. సరే ఎవరెవరు ఏమేమి అనుకున్నా నాకు సంబంధం లేదు.
రుద్రసేన అనేది ఎవరికి హానికరం కాదు. అది కాకతీయ రాజ్యంలో ఫ్రంట్ వారియర్స్, అది శివుడి యొక్క పరిరక్షణ కోసము, ఆ కాకతీయ రాజ్య పరిరక్షణ కోసం వారు ఏర్పరచుకున్నటువంటి దాన్ని నేను చరిత్ర చదువుకున్నా కాబట్టి అక్కడి నుంచి నేను రుద్రసేనని అనే దాన్ని నామకరణం చేసుకొని అంచెలంచెలుగా రుద్రసేన అనేది ఒక ప్రాచీన దేవాలయాలు కాదు, శ్మశాన సేవలు కూడా విస్తరించాలని, ఇంకా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి మానవ సేవ కోసం అని చెప్పేసి రుద్రసేన వెలిసింది. ఆ రుద్రసేనలో మత కోణము కుల కోణం అనేది ఉండదు. కాబట్టి ఆ క్రమంలో నేను ముందుకు పోతున్నటువంటి క్రమంలో మరి ఎందుకు నన్ను ఒక జాతీయ పార్టీ అధినాయకత్వం, మరి వచ్చిన వాళ్ళు లోకల్ లీడర్గా రాష్ట్ర స్థాయి నాయకులు ఎందుకు నన్ను రమ్మన్నారు, ఎందుకు నన్ను ర్యాలీ చేయమన్నారు, నాకెందుకు జెండాలు పంపించారు, నన్ను ఎందుకు, నేను సుమారు 500 మందితో ర్యాలీ చేసిన, మీ అందరు కూడా చూసాను. స్వచ్ఛందంగా కలిసి వచ్చారు, మేము పెయిడ్ బ్యాచ్ కాదు. అవతల వర్గం వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతారు, ఆ స్కూల్ టీచర్లను పిల్లలని చెప్తున్నాను, తెలుస్తుంది వాళ్ళు స్కూల్ టీచర్ పిల్లల ఓటర్లు అనేది ఓటుతో చూపిస్తారు. అయ్యాల అందరూ కూడా దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నేను వద్దనే అని అప్పుడు కూడా మా వాళ్ళు విరమించుకోమన్నారు, కానీ నన్ను బయటికి గుంజీరు అయిపోయింది. నేను ఇంట్లో కూర్చొని పాఠం చెప్పుకునేటువంటి బయటికి గుంజి నా బట్టలు విప్పి నన్ను అవమానించారు. కాబట్టి ఇక నిన్న మునినాక సలేని బయటికి వచ్చిన నన్ను ఏం చేస్తారు అనేది ఈ వార్డు, ఈ డివిజన్ ప్రజలు నిర్ణయిస్తారు, ఈ నల్గొండ జిల్లా ప్రజలు నిర్ణయిస్తారు, నా రుద్ర సైనికులు నిర్ణయిస్తారు. ఇప్పుడు నా చేతిలో కూడా ఏమి లేదు. మా రుద్రసేన నిర్ణయాల మేరకు అంటే పార్టీ సింబల్ లేకుండా ఆ వ్యక్తిగతంగా బయటకు వెళ్ళడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితి కావచ్చని అనుకుంటున్నారా? ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఇక్కడ ప్రాంతీయ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు 90% వ్యక్తి పనిచేస్తారు. పార్టీ కానీ సింబల్ కానీ చూడరు. వ్యక్తి ఎక్కువ ఎలాబరేట్ కానప్పుడు పార్టీ సింబల్ చూస్తారు. కాబట్టి ఇక్కడ నేను కొత్తగా వచ్చినని కాదు, నాకు ఎవరు తెలియని వాళ్ళు ఇంటింటికి నా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ పరంగానో, స్కూల్ పరంగానో, ఆధ్యాత్మికంగా పరంగానో, నేను ఫుట్బాల్ అసోసియేషన్ కూడా ఉమ్మడి జిల్లా చైర్మన్ గా నేను 12 సంవత్సరాల నుంచి నేను బండారు ప్రసాద్ అన్న సేవలు అందిస్తున్నాను. కాబట్టి నన్ను గుర్తించని వాళ్ళు ఎవరుంటారు, నా మనస్సు తెలియని వాళ్ళు ఎవరుంటారు. కాబట్టి ఖచ్చితంగా నా యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తారని, మళ్ళీ కూడా నేను ఎక్కడ గెలిచినా కూడా నేను ధర్మం వైపు అడుగులు వేస్తానని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆ కోణంలో నన్ను ఖచ్చితంగా గెలిపిస్తామని నా కాలనీలో ఉన్న సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా కదిలిండ్రు. నా చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు కూడా పెయిడ్ బ్యాచ్ లేరు. మీకు అర్థమవుతుంది, మీరు టీచర్లను అపహేళన చేస్తున్నారు. టీచర్లు డేటా కలెక్షన్ కో 4 వస్తున్నారు అంతవరకే, కానీ మిగతా వాళ్ళంతా కూడా చుట్టుపక్కల మిగతా అన్ని పార్టీల వాళ్ళు బయటకు వచ్చేది. అనంతరెడ్డి సార్కి అన్యాయం జరిగింది, మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి, ఇట్లాంటి మంచి మనసును కూడా కాపాడుకోలేకపోతే ఈ జన్మకు అర్థం లేదని వాళ్ళే వచ్చి దుఃఖించిపోతున్నారు వాళ్ళు. ఇది నేను గొప్పల కోసం చెప్తలేను, నేను గెలిచినా ఓడినా ఇంతకంటే ఎక్కువ నేను చేసి చూపిస్తాను. అంటే మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు మీ ఆదరణ పొంది, ఒకవేళ మీకు మీపై ఆదరణ చూపించి మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ బీజేపీ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చా? అది గెలిచిన తర్వాత రుద్రసేన మరియు ఈ డివిజన్ పెద్ద మనుషుల చేతిలో ఉంటుంది. అంటే మీరు ఒకసారి ఆల్రెడీ బీజేపీ పార్టీ నమ్ముకొని వచ్చి మోసపోయారని చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా మోసం చేసిన పార్టీకి మోసపోయినా నేను భావజాలం చేత మోసపోలేదే, భావజాలం చేత మోసపోలేదే, నన్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోసం చేయలేదే. నన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరు, వారి వెనకాల ఉన్నది ఎవరు అందరు తెలుసు. అంటే నేను అవన్నీ మీడియా ముఖంగా మీ వెనుకంగా కుట్రపూర్వకమైన రాజకీయ గ్రూప్ అనేది ఏర్పడడం జరిగిందని మీరు భావిస్తున్నారా? అర్థం కాదు. మీ వెనుకంగా కుట్రపూర్వకమైన రాజకీయం అనేది ఒకటి జరిగి అది మిమ్మల్ని మోసం చేసి స్పష్టంగా అర్థమవుతుంది. జాతీయవాదుల చేతిలో నేను ఓటమికి గురి కాలేదు. ఎవరైతే ఇటువైపు గెలిచి మళ్ళీ అటువైపు పయనించిన వాళ్ళ చేతిలో మాత్రమే నన్ను వాళ్ళు అపార్థం చేసుకున్నారు. నన్ను అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమైందని నేను అనుకుంటున్నా. వాళ్ళకు కూడా కనువిప్పు కలుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది. ఖచ్చితంగా నేను ధర్మం వైపే అడుగులు వేస్తా, ఎప్పటికైనా కూడా ధర్మ మార్గంలోనే నడుచుకుంటా. జాతీయ భావజాలం కోసమే నేను ముందుకు పోతా. నేను ఖచ్చితంగా మాట ఇస్తున్నా ఈ డివిజన్ ఓటర్ మహాశయులకు, వృద్ధులకు, పెద్ద మనుషులకు, విద్యార్థులందరికీ కూడా, మహిళలకు కూడా చెప్తున్నా, నేను ఖచ్చితంగా నేను ఆల్రెడీ రుద్రసేన ఆఫీసే ఓపెన్ చేసుకున్నాం. ఖచ్చితంగా మీ అందరిలో ఒకనిగా ఉంటా, ఆల్రెడీ ఉంటున్నా. ఇంకా ఎక్కువ ఫోర్స్ తోని మేము ఇచ్చిన మేనిఫెస్టోని
మేము ఏ పరిస్థితుల పరిణామాలు రేపు ఏం జరిగినా కూడా ఈ మేనిఫెస్టోని ఇంతకంటే ఎక్కువ కూడా మీకు అనుకున్న దానికంటే ఎక్కువ కూడా చేస్తా అని చెప్పేసి ఆ పరమ శివుని సాక్షిగా మీకు వాగ్దానం చేస్తున్నా. ఈ వార్డు అభివృద్ధికి నిధులు ఏ విధంగా తెస్తారంటున్నాం? వార్డు అభివృద్ధికి మేము ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో ముందుకు వచ్చినామండి. ఇది కన్వీనియర్ గా మేనిఫెస్టో. దీంట్లో మేము ముఖ్యంగా ఫస్ట్ చేసే పని ఏంటంటే గెలిచిన ఇమ్మీడియట్ గా ఏం చేస్తామంటే ఈ వార్డు పెద్దలు ఉంటారు, చాలా మంది చాలా దగ్గర పెద్ద మనుషులు ఉన్నారు, అన్ని సంఘ నాయకులు కూడా ఉన్నారు, ఇక్కడ వివిధ రకాల సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళతో సమావేశం ఏర్పరచుకొని ఒక కమిటీ ఏర్పరచుకుంటాం, పెద్ద మనుషుల కమిటీ ఏర్పరచుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు ఏది సాధ్యమవుతుంది, ఇంకేం చేయగలుగుతాము అదనంగా అని చెప్పేసి ఆలోచించి వాళ్ళ కమిటీ నిర్ణయం మేరకే వాళ్ళని గౌరవించుకుంటూ ముందుకు పోతాం. అలాగే ఇక్కడ 24 గంటలు మీకు రుద్రసేన ఆఫీస్ అనేది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఒక 2 వార్డ్ బాయ్స్ ని నేను ఎట్లా 80 మందికి జీతం ఇస్తున్నా సార్. నా స్కూల్లో 80 మంది 80 కుటుంబాలు దాస్తున్నా. నేను ఒక నిరుద్యోగిని, చదువుకున్న వాళ్ళం మా ఇంట్లో అందరం కూడా. మరి మేము ఉద్యోగ భృతి పొందుతూ 80 కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తున్నాం స్వయం ఉపాధి మా పాఠశాల ద్వారా. 30 తారీఖే మేము జీతం ఇస్తాం, మీరు తెలుసుకోండి. మా టీచర్లను కూడా మీరు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా 30 తారీఖు నాడు ఆదివారం వస్తే 29నే జీతం ఇస్తాం మేము. ఈ 25 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఒక రోజు కూడా లేటుగా నేను జీతం ఇవ్వాలి. మరి మాకు అన్నిసార్లు ఫీజులు వస్తాయా? అవసరం ఉంటే బంగారం బ్యాంకులో కుదవబెట్టైనా మేము జీతం ఇస్తాం. మరి 80 మందికి నేను 80 కుటుంబాలను దాస్తున్నప్పుడు ఒక 2 కుటుంబాలను దాదలేనా? నాకు అన్ని ఆర్థిక మూలాలు ఆ పరమశివుడు కల్పించిండు. మా కష్టం మా ధర్మమే. కాబట్టి ఒక 2 వార్డ్ బాయ్స్ ని రిక్రూట్ చేసుకుంటా, వాళ్ళు నా ఇంట్లో భోజనం చేస్తారు, ఆ ఆఫీస్ లో పడుకొని ఉంటారు, నాతోనే ఉంటారు. ఒక యాప్ను కూడా మేము ఒక సింపుల్ యాప్ అంటే పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఏముండదు. అందులో పేరు, సెల్ నెంబరు, మీ సమస్య, ఈ 3, 4 కాలమ్స్ ఉంటాయి. దాన్ని చదువుకోని కూడా దాన్ని వినియోగించేటట్టుగా సింపుల్ గా 3 భాషలలో ఆ యాప్ను కూడా మేము నిర్మించుకున్నాం. ఆల్రెడీ ఆ యాప్ కూడా ప్రచారం చేస్తా ఉన్నాం. మీరు యాప్ లో సమస్య పెట్టంగానే మీ ఇంటి ముందలకి వార్డ్ బాయ్స్ వస్తారు. ఫస్ట్ ప్రాథమికంగా వచ్చి పూర్తిగా డీటెయిల్స్ సమాచారాన్ని సేకరించి నా దగ్గర తీసుకొస్తారు. 24 గంటల లోపు నేను మీ ఇంటి ముందర ఉంటాను. ఇది చేస్తున్నాం. దీనికి కూడా బయట అనంతరెడ్డి విఐపి అట. నేనట ఎవరికి ఎవరు విఐపి అండి? అహం ఉన్న వాడికి విఐపి. అక్రమ సంపాదన చేసే వాళ్ళు విఐపీస్ అయితే అవుతారేమో నాకు తెలియదు, కానీ నాది సక్రమ సంపాదన, నాది ధర్మం, కష్టం. కాబట్టి నేను ఎవరికి విఐపిని కాదు, నేను గురువుని. గురువు ఎదిగిన కొద్దీ ఒదిగుంటేనే గురువు. మరి మేము సంస్కారం నేర్పని వాళ్ళం, మేము ఎట్లా సద్గురువులుగా మేము ఉండగలుగుతాం? కాబట్టి మేము గురు స్థానంలో ఉన్నాం. మేము అందరినీ గౌరవించుకుంటాం. మేము ఎవ్వరి మీద నాకు కోపతాపాలు లేవు. ఎవరైతే వైరి వర్గం ఉన్నారో వాళ్ళని కూడా నేను ప్రేమించే మనిషిని. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయండి, పిచ్చి మాటలు బయట మాట్లాడకండి, 2 రోజుల భాగవతాన్ని మీసాలు కోరుకున్నట్టు చేసుకోకండి. మనం అంతా ఆత్మబంధువులమే, మిత్రులమే. రేపు మళ్ళీ కలిసి ప్రయాణం మీతో మాకు అవసరం వస్తుంది, మాతో కూడా మేము ఇంత వ్యవస్థలో ఉన్న వాళ్ళం, మాతో కూడా మీకు అవసరం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఎక్కడ లూజ్ స్టాప్ చేయకండి. మీరు ఏం చేస్తారో ప్రజలకు, ఇంతకుముందు ఏం చేసారో నెక్స్ట్ ఏం చేస్తారో చెప్పుకోండి. ఇంతకుముందు మేము ఏం చేసినా వాళ్ళకి కనపడుతూనే ఉంది. 25 ఏళ్ళు గుడికాడ ఏం చేస్తున్నామో కనపడుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా, ఫుట్బాల్ ద్వారా ఏం చేస్తున్నామో మీకు కనపడుతున్నాం. అట్లనే ఈ వార్డులో ఏం చేస్తామో మేము చెప్తున్నాం, మీరు కూడా చెప్పుకోండి. కానీ మా గురించి చెడు మాటలు మాట్లాడకండి. మీ గురించి మేము ఒక్క మాట కూడా మాట్లాడడం మాకు అవసరం కూడా లేదు. ప్రజా సమస్యల కోసం ప్రత్యేకంగా అది తీసుకున్నామండి. తర్వాత పర్యావరణం, ఎందుకంటే ఈ వార్డులో ఎక్కడ చూసినా కూడా కొంత మనపడుతూ ఉంది. చాలా వేస్ట్ ల్యాండ్, అక్కడక్కడ అంతా కొంచెం జిగ్జాగ్ ఎక్కడైనా ఉంటుంది సమస్య. డంప్ యార్డ్స్ కూడా చాలా అధికంగా ఉన్నాయి. మోరీల సమస్య ముఖ్యంగా అధికంగా ఉంది ఈ వార్డులో. నాకు చెట్ల మీద పూర్తి అవగాహన. నేను ఛాయ సంవత్సరాల్లో 2000 చెట్లు, అది కడియం లంక నుంచి తీసుకొచ్చిన. నాకు వాళ్ళందరూ కూడా మిత్రులే. కడియం లంకల పల్ల వెంకన్న నర్సరీ నాకు మంచి మిత్రుడు. ఒక మొక్క ఒకవేళ 2000 రూపాయల ధర ఉంది అనుకోండి, నాకు 200కి ఇచ్చిరా. కాబట్టి నెక్స్ట్ నేను మొక్కలు నాటి నైస్ గా ఫోటో దిగి ప్రచారం చేసుకునే బ్యాచ్ కాదు అనంతరెడ్డి. చెట్లే నాడతా. వారం రోజులలో చెట్లే నడుచుకుంటూ వస్తాయి. కొన్ని టన్నులలో లారీల లోడ్లు బుక్ చేసుకొని తెచ్చి భారీ వృక్షాలు, ఆ వృక్షాలు కూడా చక్కటి సువాసన వెదజల్లే వృక్షాలు, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే వృక్షాలు, ఆయుర్వేదానికి ఔషధ గుణాలు ఉన్నటువంటి వృక్ష జాతిని అంతా కూడా తీసుకొచ్చి ఈ డివిజన్ ని నేను గెలిచినా ఓడినా కూడా దీన్ని ఒక అడవిలాగా, ఒక సుందరమైన ప్రకృతి అడవిలాగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఆ పరమశివుని సాక్షిగా మీకు మాట ఇస్తున్నా. అట్లానే చాలా మంది మహిళలు పాపం కుటుంబ పోషణలో పడి పిల్లలు, సంసారము, భారము, ఆర్థిక స్థితిగతులతోని వాళ్ళు విద్యకు దూరం అవుతారు.
అవ చదువుకోవాలని చాలా కోరిక ఉంటుంది, కానీ పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు సహకరించవు. అట్లాంటి మహిళలకు కూడా నేను కోచింగ్ ఇప్పించి ఎవరన్నా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే కూడా వాళ్ళు 10th 9th డిస్కంటిన్యూ చేసినా కూడా ప్రత్యేక కోచింగ్ ఇప్పించి వాళ్ళకు ఓపెన్ డిగ్రీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు డిగ్రీ పీజీ చేసే విధంగా వాళ్ళ వెన్ను తట్టి వాళ్ళని ప్రోత్సహించి దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళకి అందించి ఉచితంగా వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ కావచ్చు, పుస్తకాలు ఏదైనా కూడా అందించి నేను ఆ మహిళల్ని చదువులో ప్రోత్సహిస్తాం. తర్వాత ఇక్కడ మహిళలను రాశారు, కానీ అందరికీ ఈ వార్డులో ఎవరన్నా యోగా అభ్యాసన చేయాలంటే యోగా కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఈ డివిజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్యార్థులకు కానీ మహిళలకు కానీ ఎవరైనా ఎంప్లాయీస్ కూడా అవసరం ఇవ్వాలి ఆంగ్ల ప్రావీణ్యం అనేది. కాబట్టి నా చేతిలో ఉంది అది. నేను కొత్త ఎవరినో తీసుకొచ్చి జీతం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకు 35 సంవత్సరాల స్పోకెన్ ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్ట్రక్చరల్ స్కిల్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్ నాది. కాబట్టి మీ అందరికి తెలిసే ఎస్ఆర్కే ద్వారా ఆ ప్యాటర్న్ ద్వారా మీ అందరినీ కూడా ఆంగ్ల నిష్ణాతులను చేసి మీ విద్యను కొనసాగించి మీ 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 జీవితాల్లో వెలుగు నింపడానికి కూడా నా రుద్రసేన సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అత్యవసర పరిస్థితి ఉంటుంది. ఎంతసేపటికి ఇల్లు మేము మున్సిపాలిటీ మోరీలు తీస్తాం, చెత్త ఏరకపోతాం, ఇది కాదు. అత్యవసరంగా ఏదో గుండెపోటు వస్తుంది అర్ధరాత్రి, అంబులెన్స్ సమయానికి రావచ్చు రాకపోవచ్చు. కానీ నా దగ్గర నాకు 4 వాహనాలు ఉన్నాయి, నా చేతిలో పిల్లలు ఉన్నారు, సైన్యం ఉంది. ఇట్లా మీరు ఒక చిటికేస్తే మీ ముందర 2 నిమిషాలల్లా నేనే వస్తాను, నాకు డ్రైవింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఆ సేవ చేసే భాగ్యం ముందు నాకు కల్పియండి మీరు. తర్వాత చూడండి నా మనసు ఎట్లా తెలుసు మీ అందరికీ, చేసే చూపిస్తా. కాబట్టి మీకు ఎనీ టైం ఎంత అర్ధరాత్రి అపరాత్రి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఒక్క చిన్న కాల్తోనే నేను మీ ముందర వాలిపోతా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అట్లనే కడు పేద వృద్ధులు ఉంటారు చాలా మంది. నిన్న తిరుగుతుంటే కన్నీళ్లు ఆగలే నాకు కొన్ని చోట్ల. పాపం మంచాల మీద పడుకొని చాలా మంది రెక్కట్ ఉన్నారు. ఎంత మంది ఉన్నారో ఈ వార్డులో. వాళ్ళందరికీ నేను మాట ఇస్తున్నా, కనీసం అంటే 500కు తగ్గకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ఇలా షుగర్, బీపీ, థైరాయిడ్ కామన్ అయిపోయింది. అలా మనం తినే విషతుల్యమైన ఆహారమేనో, పొల్యూషనో, లేకపోతే ఉన్నటువంటి స్ట్రెస్, వీటి కారణం వల్ల అచేతనమై మంచం మీద పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వృద్ధులకు నేను అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, మీరు భరోసాతో ఉండండి. నేను వస్తున్నా, నేను గెలవకున్నా కూడా మీకు మాట ఇస్తున్నా, ప్రతి నెలకు కనీసం 500 రూపాయలకు తగ్గకుండా దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందుల్ని కొనుక్కొచ్చి నేనే తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి మీ కాళ్ళు మొక్కిపోతాను. ఇది కూడా మాట ఇస్తాను. అది ఎంత ఆర్థిక భారం కానీ నాకు పరమశివుడు అన్ని కల్పించిండు, ఆర్థిక మూలాలు కూడా ఇచ్చిండు. కాబట్టి చేసే మనస్సు ఉంది. సేనలో మాకు ఒక ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ మనస్సుని కదిలిస్తా. ఇవాళ అమెరికాలో ఉన్నారు నా విద్యార్థులు ఎంతో మంది. నేను స్వచ్ఛంద సేవ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు నా వాడాలు నడుస్తారు. కాబట్టి నిధులు సమకూర్చైనా కూడా, నేను అడ్డ మీద కూలిపోయి తెచ్చైనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పేసి వాగ్దానం చేస్తాం. చాలా మంచి ఆలోచన అండి ఇది. ఇంతమంది కార్పొరేటర్లో మీ ప్రణాళిక అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రజలకు అనునిత్యం అత్యవసరంగా ఏదైతే కావాల్సిందో ఆ విధంగా ఉంది మీ ప్రణాళిక అనే విధంగా. అలాగే నిరుద్యోగ యువత కూడా కెరీర్ గైడ్ లైన్స్ ఇస్తా. ఎందుకంటే నా పెద్ద కొడుకు మీకు తెలుసు, తిరుమల రెడ్డి, మా సడ్డకొని కొడుకు. ఆయన ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఏడ్. నాకంటే ఎక్కువ పిల్లలు అని ఆయనకే భయపడతాం. అట్లా నా కొడుకు ఎంఏ ఇంగ్లీషు ఢిల్లీలో, ఆయన వజ్రాం శ్రీరామ్లో 3 సంవత్సరాలు సివిల్స్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. ఆ స్థాయి జ్ఞానంలో నా కొడుకులు కూడా ఉన్నారు. ఇలా రెండవ కొడుకు టెక్ మహేంద్ర యూనివర్సిటీలో పీజీ బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు. కాబట్టి ఇట్లా విద్యా కుసుమాలు ఉన్నాయి నా చుట్టూ కూడా. కాబట్టి మీరు కెరీర్ గైడెన్స్ పరంగా కూడా ఏ సమయంలో అయినా యువత నా తలుపు తట్టొచ్చు. మీకు ఆర్థిక సహకారం అందిస్తా, కెరీర్ గైడెన్స్ కూడా మీకు అందించి మిమ్మల్ని వెలిగించడానికి నాకు అవకాశం కల్పించాలని తెలియజేస్తా ఉన్నాను. అట్లనే 3 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తా. మీ అందరి సలహాల మేరకే తూచా తప్పకుండా ఇవన్నీ కూడా అమలు చేసుకుందాం. సాంప్రదాయాల కోసం కూడా నేను ప్రాకులాడే మనిషి. నేను మీ అందరికి తెలుసు, నాకు కళల పట్ల చాలా అభిరుచి ఎక్కువ. నేను కవిత్వం రాసుకుంటా. నేను ఆల్రెడీ కర్ణాటక సంగీతంలో నేను మురళిగాన సాధనలో ఉన్నా ఇప్పుడు. ఓకే. నేను జంట స్వరాల దగ్గర ఉన్నా. భాస్కర్ సార్ మంజి కాలేజీలో చేస్తారు. ఆయన మా గురువు గారు. నిత్యం 2 గంటలు, 8 గంటల నుంచి 10 గంటల మధ్య నేను 2 గంటలు వేణుగాన సాధన చేస్తున్నా. కళలంటే అంత ఇష్టం నాకు. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నా కూడా నేను పోయి మళ్ళా పసిపిల్లగాని లెక్క ఒక గురువు దగ్గర సంగీత సాధన చేస్తున్నా. వైరెడ్డి కృష్ణారెడ్డి గారు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి అడుగుజాడలు నడిచి కాస్త కవిత్వంలో కూడా నాకు ప్రమేయం ఉన్నది.
భజన వస్తుంది నాకు, కోలాటం, మురళి కోలాటం, భారతీయ కోలాటం మా పిల్లలకు టీచర్లు అందరికి కూడా నేర్పించి మీరు చూస్తూనే ఉంటారు. ప్రతి మన వినాయక చవితికి కావచ్చు, పండుగలన్నిటి కూడా మా పిల్లలు సాంప్రదాయ నృత్యం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంకెవరైనా మహిళలు రోజు పండుగ చేద్దాం. ప్రతి శనివారం ఆదివారం మనకు మంచి ఆంజనేయ స్వామి కూడా ఉంది, అందరిని తీసుకొస్తా, మంచి మంచి కళాకారులను తీసుకొచ్చి మీకు అందరికి కూడా నేర్పిస్తా. మంచిగా ప్రకృతిలో బతుకుదాం, మంచిగా కోలాటం చేసుకుంటా, భజన చేసుకుంటా, మన సమస్యలన్నీ మర్చిపోయి ఈ జీవితాలను వెలిగించుకొని ఆనందం వైపు సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి మన యొక్క ఆర్యోక్తి వైపు మనం ప్రయాణం చేద్దాం. నాకు మరి పార్టీ, నాకు ఒక ప్రభుత్వము, అధికారులు నాకు ఈల గుర్తుని, అది కూడా మంచిగా, అది కూడా దేవుని సంకల్పమే అనిపిస్తుంది. ఈ ఈల గుర్తుని కేటాయించారు, విజిల్. ఇది శబ్దం చేస్తూనే ఉంటది, ఇది అలర్ట్ చేస్తుంది అందరినీ కూడా, ఎనీ టైం అలర్ట్ చేస్తూనే ఉంటది ఇది నన్ను. కాబట్టి నా గుర్తు కూడా శివుడు చూడండి ఎంత మాయావో, ఈ గుర్తు కూడా నాకు ఒక అద్భుతమైన గుర్తు ఇచ్చిండు. కాబట్టి ఈ ఈల గుర్తు మీద మీరు ఓటేసి 48 డివిజన్లలో అందరికంటే ఎక్కువ అత్యధిక భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి. సేవలు ఎట్లా ఉంటాయో రుచి చూడండి. నాకు ఇవాళ ₹1 సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ టౌన్ లోనే నేను ఎకరం ప్లేస్ లో కూర్చొని యార్డ్స్ లో తీసుకొని ఎకరం ప్లేస్ తయారు చేసుకున్నా. ఇన్ని సంవత్సరాల కష్టం, ఇది ధర్మం. అయినా కూడా నా చాక్ పీస్ వదిలిపెట్టలే, నా పాట వదిలిపెట్టలే. నా కొడుకులకు రెక్కలు వచ్చినాయి. రేపు నా కొడుకులు నన్ను సొంత హెలికాప్టర్ తిరిగే స్థాయి వచ్చిన. నిన్ననే పేరెంట్స్ మీటింగ్ లో చెప్పినా, మీకు మా అందరికి తెలుసు, నేను సొంత హెలికాప్టర్ చాపర్లో తిరిగే రోజు కూడా రావచ్చు. మేబీ చెప్పలేం. నేను ₹4 కూలీ కోసం రాత్రంతా పని చేసుకున్న బాల కార్మికుని ఇవాళ 12 లక్షల నెలకు జీతం ఇచ్చే స్థాయికి వచ్చిన. నా వెనక ఎవ్వరూ లేరు, ఏ శక్తి లేదు. నా వెనక ఉన్న శక్తి ఒకటే, కష్టం, ధర్మం. నేను నమ్ముకునే రెండే, కష్టాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి దైవం ఖచ్చితంగా వెనక నడుస్తుంది అని నేను ఆ మూల సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. కాబట్టి నా వైభవం ఇదంతా కూడా కష్టానికి, ధర్మానికి మాత్రమే సంబంధించిందని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను రేపు సొంత చాపర్లు తిరిగే పరిస్థితి వచ్చినా కూడా నా యొక్క ఊపిరి నా క్లాస్ రూమ్నే పోవాలి. అట్లా నా చేతిలో చాక్ పీస్ పట్టుకొని చిరునవ్వు నవ్వుతూ నా పిల్లలకు పాఠం, నా పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు పాఠం చెప్పుకుంటా, అట్లా నాకుండే నా హృదయం శివునిలో ఐక్యమైపోయేవాళ్ళని చెప్పేసి నేను కలలుగానే వాడిని. కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పినా కూడా బాగుండదు. నాకంటే మీకు నేను చెప్పిన దానికంటే మీ అందరు కూడా నేను ఏందో కూడా ఆల్రెడీ కొంత తెలుసు. కాబట్టి ఇది సమయం కూడా లేదు, మనకు తక్కువ సమయం ఉన్నది. కాబట్టి అప్పటికే అందరు కూడా పిల్లలు వాళ్ళే గ్రూపులు క్రియేట్ చేసుకొని, నాకు 14 బ్యాచ్ల పిల్లలు బయట ఉన్నారు. ఈ వార్డులోనే 200-300 మంది పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఎవరండి నన్ను కదిలించేది? గెలిచినా ఓడినా మీలో ఒకనిగా ఉంటా. నేను సేవ కోసం వస్తున్న తప్పితే పదవుల కోసం ఆశించే మనిషిని కాదు. కాబట్టి మళ్ళీ నేను గెలిచినా కూడా ధర్మం వైపే నా అడుగులు ఉంటాయి. ఎవరో నన్ను అవమానించారని, ఏదో వ్యక్తి స్వార్థానికి ఇంట్లో ఉన్నవాడిని బయటికి గుంజి నన్ను బజారు పాలు చేసిందని చెప్పేసి అలా పుట్టెడు దుఃఖంలో ఉన్నా. దయచేసి అర్థం చేసుకోండి, పెద్ద మనసు చేసుకోండి. ధర్మానికి ఇవాళ మీరు ఈల గుర్తుకేసే ఓటు ధర్మానికి వేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. పార్టీలు, కులాలు, మతాలు పక్కన పెట్టండి. నాలాంటి మంచి మనసున్న వాడిని ఎన్నుకోండి. సేవ అంటే ఎంత అందంగా ఉంటుందో, స్వచ్ఛత అంటే ఎట్లా ఉంటుందో రుచి చూడండి. థ్యాంక్ యూ. పార్టీ మిమ్మల్ని మోసం చేసింది, అదే విధంగా మీ ప్రజలు, మీ వార్డు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాండి. ఓటర్ మహాశయులు ఎప్పుడు మంచి నాయకత్వం వస్తుందా, ఎప్పుడు మాకు ఆ ప్రభుత్వ ఫలాలు అందుతాయా, ఎప్పుడు స్వచ్ఛమైన సేవ చేసే మనసులు ఉంటారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. పరిపరి విధాలుగా మోసపోతూనే ఉన్నారు. మీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రచారం అనేది ముమ్మరంగా కొనసాగించడం జరిగింది. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రత్యర్థి వర్గానికి, నాకు ప్రత్యర్థి వర్గం వాళ్ళు కూడా అంత నా మిత్రులే, అంత ఫ్యామిలీ ఫ్రెండ్సే, వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రత్యర్థులని నేను అనుకోవట్లేను, వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులై. మీరు గెలిచిన సంతోషమే, మీకు సహకరిస్తా. నాకు ప్లాట్ఫామ్ ఉంది, నా వేదిక ఉంది, నా వెనక ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, నా చుట్టూ నా రుద్ర సైన్యం ఉన్నది. ఆ ప్లాట్ఫామ్ వాడుకోండి, మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. ఏమైతుంది? నా కిరీటం కింద పడుతుందా?
నేను పూర్తి వైరాగ్య స్థితిలో బతికేవాడిని. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఒకటికి 4 ఉప్పు కారాలు పూసి వచ్చి మాకు చెప్తారు, అనవసరంగా మా మనసు గాయపడుతుంది. కాబట్టి మీరు కూడా మా కుటుంబ సభ్యులే. కాబట్టి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. కానీ నేనంటే 2 కోట్లు ఇచ్చట టికెట్ తెచ్చుకున్నాను ఒక ఆయన. వాస్తవం. నేను ఇప్పుడు మేము నెక్స్ట్ అడిగేది అదే. అంటే మీకు టికెట్ రావడం కోసం మీరు ఎంతో డబ్బు ఇచ్చి టికెట్ తెచ్చుకోవాలనేది కూడా కొన్ని విమర్శలు అయితే జరగడం జరుగుతుంది. దాన్ని మీరు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? చాలా దారుణం అండి. సరే, రాజకీయాలకు వస్తున్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయని కూడా మేము ఎంత ప్రిపేర్డ్ గానే ఉన్నాము. కానీ సమాధానం కూడా చెప్పే ధైర్యం ఉంది, శక్తియుక్తులు ఉన్నాయి, అట్లేం లేదు. మా చుట్టూ తిరిగే వాళ్ళని కూడా కొందరు బెదిరిస్తురట ఈ వార్డుల. మరి ఇక బెదిరించే వాళ్ళని కూడా చెప్తున్నా, జర ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మాది కమ్యూనిస్టు రక్తం. బెదిరిస్తే భయపడేటోళ్ళం కాదు. పానగల్లో చాలా మంది మనగాళ్ళు బెదిరించారు నన్ను. యాప మండలంలో, యంత్రతంత్రాలలో, భూమాఫియా, అందరు కాల్పడి గుంజినండి. 25 సంవత్సరాలు అన్ని ఎదుర్కొనే చావుకు ఎదురిగే నేను వచ్చిన. నేను పాఠం చెప్తున్నా కాబట్టి పంతులు ఈడు ఏం చేస్తలే అని చెప్పేసి కొందరు నా చుట్టూ తిరిగే వాళ్ళకు కూడా ఫోన్లు వస్తున్నాయట. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఆ పరిస్థితి నాకు తేకండి. ఎందుకంటే ఎవరైతే గురుస్థానంలో ఉంటారో వానికి అన్యాస్త్రాలు ఉంటాయి. పొట్టిగా ఇక్కడ నల్లగొండలో ఉన్న రౌడీ షీటర్లో కూడా నేను పాఠం చెప్పిన గతంలో. కూసబెట్టి ఇంగ్లీష్ నేర్పించి పంతులను చాలా మందిని తయారు చేసిన. అది కొద్దిగా తెలుసుకోండి. పిచ్చి మాటలు, బెదిరించడంలో భయపడేటోడు కాదు అనంతరెడ్డి. బెదిరిస్తే భయపడేటోడు అయితే ఛాయా సంవత్సరం కాడ వాచ్మెన్ లీవ్ లో ఉంటే నేనే కాపలా పండేవాడిని. వర్షంలో కూడా పండుకున్నా. నన్ను ఆయన 3వ పెగ్గు నుంచి నన్ను చంపుతానే అన్నాడు ఎన్నోసార్లు. చంపుతంటే అర్జెంటుగా రా, నేను సిద్ధంగా ఉన్నా, 50 దాటినా నువ్వు నన్ను చంపితే నేను శివయ్య కాళ్ళ కాడికే పోతాను చెప్పినాను. సావుకు భయపడేవాడిని కాదు. నా భయం అనేది నా డిక్షనరీలో ఎన్నడూ లేదు. నేను హైదరాబాద్ పాత బస్తీలో పెరిగిన వాడిని. అన్ని చూసే ఇక్కడికి వచ్చి పాఠం చెప్పుకుంటున్నా. ఇక మీరు నాకు కొత్తగా చూపించేది ఏం లేదు. ఏమన్నా అయితే మీకే ఇబ్బంది అవుతుంది. నాకు దయచేసి నా చుట్టూ ఉండే పిల్లల్ని కానీ ఎవరిని కానీ మీరు ఏదన్నా ఉంటే వేరే వాళ్ళకి సహకరించండి. నేను కాదంటలేను. కానీ బెదిరింపు చేస్తున్నారని కూడా కొన్ని తెలుస్తున్నాయి. కొద్దిగా ఎన్నికల వరకు మీరు ఆ బెదిరింపులకు పాల్పడకండి. మళ్ళీ అనవసరంగా తర్వాత పరిస్థితులు దాటిపోతాయి. అప్పుడు నా చేయి కూడా దాటిపోతాయి. నేను కూడా ఏం చేయలేదు. చాలా జాగ్రత్త. ఎందుకంటే నేను హెచ్చరిస్తున్నా, ఈ రకంగా బెదిరింపులకు భయపడేవాడిని కాదు. కాబట్టి ప్రేమ పంచండి. మీకు ఇంకా అంతకంటే రెట్టింపు ప్రేమ పంచడానికి నేను సిద్ధంగా, దేనికైనా సిద్ధమే ప్రేమ పంచితే. అని బెదిరిస్తే మాత్రం భయపడేవాడిని కాదు. అంటే పార్టీ నాయకుల కానించే మీకు ఆ బెదిరింపులు అనేవి రావడం జరుగుతుందా, లేకపోతే వార్డు ప్రజల నుంచి అనుకోవచ్చు? ఏ విధంగా? కొంత మేరకు కొన్ని కాల్స్ వస్తున్నట్టు చెప్తున్నారు. కొద్దిగా ఎమ్మడి తిరిగే పిల్లలకు కూడా మీరు ఎందుకు తిరుగుతున్నారు అన్నట్టుగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే. నాకు ఎవరైతే హితశత్రువు ఎవరు లేడు ఈ కాలనీలో. ఈ వార్డు డివిజన్లు అంతా నా ఫ్రెండ్సే. మరి అంతగానో న్యాయమడి తిరిగే వాళ్ళని బెదిరించాల్సిన అవసరం వాళ్ళకేంది? ఎవరికి అన్యాయం చేసి అనంతరెడ్డి ఎవరి పల్లెంలో ఏం గుంజుక తిన్నాడు? మీ అందరికి పాఠాన్ని చెప్తున్నా కదా, నేను కష్టపడుతున్నా కదా. కాబట్టి నేను మీలో వాడిని, మీ కుటుంబ సభ్యుల్ని. నన్ను గెలిపించుకొని సేవ తీసుకోండి, నాకు ప్రేమ తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి. నేను సిద్ధంగా. గతంలో మీరు ఛాయా సమావేశానికి చైర్మన్ గా ఉండడం జరిగింది. అదే విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, దేవుని మహాశివరాత్రికి కళ్యాణం కావచ్చు, అదే విధంగా ఇప్పుడు కూడా కళ్యాణం అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఆ పదవీ కాలం నుంచి తప్పుకోవడం జరిగింది, వేరే వాళ్ళు ఉండడం జరిగింది. సో మళ్ళీ ఆ లోటు అనేది మాకందరికి కూడా కనిపించడం జరుగుతుంది. కొంతమంది అనేది ఆ గ్రామ ప్రజలకు కావచ్చు, కొంతమంది స్థానికులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఆ లోటు అనేది కల్పించడం జరుగుతుంది. అయితే మీరు ఒకవేళ మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తే మీరు మళ్ళీ అదే పోస్ట్కి వెళ్ళడం జరుగుతుందని భావించవచ్చు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నా మనసులో ఉన్నటువంటి ఆ ప్రశ్న మీరు సంధించారు. వాస్తవానికి అది ఛాయా సోమేశ్వర పరిస్థితి ఏందనేది నల్లగొండలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. అది సుమారు 60 సంవత్సరాలు జీర్ణావస్థలో ఉంది. అసలు దీపమే లేదు, గబ్బిలాలు, కంప చెట్లు, కరెంటు లేదు, కోనేరు లేదు, భూమి అన్యాక్రాంతం, కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఆఖరికి లోపల గుడి లోపల కాంపౌండ్ లోపల కూడా కంప చెట్లే ఉండేవి. తాగేసిన బీర్ సీసాలు, దీపం లేదు, గబ్బిలాల మలమూత్రాలతో పరమశివుడే అసలు కనిపించే పరిస్థితి ఉండేది. 2002లో నేను మొదటిసారి రామగిరి మిత్రులు, మన నాగరాజు గారు, వీళ్ళు నవీన్ అన్న అని రెవెన్యూ ఇన్స్పెక్టర్, వాళ్ళు నన్ను మొదటిసారి అక్కడ తీసుకుపోయింది. నేను చరిత్ర చదువుకున్న వాడిని కాబట్టి, విద్యా వ్యవస్థలో ఉన్నవాడిని కాబట్టి నాకు ఏంది ఇది ఇంత మంచి స్టోన్ మేడ్ ఉన్నది, నగరంలో ఉన్నది, అడవిలో ఉన్నది కాదు కదా ఛాయా సోమేశ్వరాలయం.
సిటీలో ఉన్నది, మున్సిపల్ లిమిట్స్లో ఉన్నది, ఏంది ఇంత మంచి స్ట్రక్చర్ ఉన్నది, నేను కూడా ఎన్నో రానైతే అంతకుముందు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అనిపించి అట్లా అట్లా 12 సంవత్సరాలు శివదీక్ష పట్టిన. బట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొద్ది కొద్ది, ఎందుకంటే అది ఆర్కియలాజికల్ మాన్యుమెంట్. వాళ్ళని కాదని మనం ఒక బేకు కూడా కొట్టడానికి లేదు, ఒక చిన్న మొక్క కూడా పెట్టలేరు. ఈ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు స్థపతిగా వారితో స్నేహం చేస్తూ ఈ చరిత్ర లోతుల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆర్కియాలజీ శాఖ వారితో స్నేహం చేసి ఎండోమెంట్ వారిని సమన్వయపరచుకొని అన్ని పార్టీల నాయకుల సమన్వయం, పెద్ద మనుషులు, ఆ గ్రామ పెద్దలు, ఇంతమందిని అధికారులని సమన్వయపరచుకొని మా సొంత నిధులు మేము ఎవరైనా గుడి కోసం ఇప్పటిదాకా ఎవరిని కూడా ఇట్లా బుక్ పెట్టి చందా అడిగిన లేదు. మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. గుడికి వచ్చిన కూడా మేము చందా అడగం, ఇస్తున్న కూడా వద్దని చెప్తాం. ఎందుకంటే మాకు మేమే ఒక కమిటీ మాది కాబట్టి మేము నెలకు 1000 2000 దాంట్లో జమ చేసుకొని ఆ కమిటీ ఒక రెజల్యూషన్ రాసుకొని దాని ప్రకారంగా కొద్దిగా డబ్బులతో పనిచేయలేము. మేము ఒక 20,000తోనే ఒక 2 లక్షలు 3 లక్షలు పనిచేసిన సందర్భాలు చాలా ఉంది. ఎందుకంటే నేను ఇంత వ్యవస్థలు ఉన్నాను. నేను అడిగేది కూడా దేవునికి అడుగుతాను కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అనంతరెడ్డి సార్ ఆయన ఇంటికి అడుగుతాడు కదా, మంచి మనిషి, దైవ కార్యానికి అడుగుతుందని చెప్పేసి కొందరు డీజిల్ పోసి కూడా వెహికల్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. హిటాచీలు, డీజిల్, డోజర్లు, డీజిల్ మీద నడిపిన డీజిల్ ఖర్చుతోనే ఎన్నో లక్షల పనులు చేసి పెట్టినాం. కాబట్టి 60% నా యజ్ఞం పూర్తయింది. ఛాయా సోమేశ్వరరావు దగ్గర ఇంకా 40% నేను చేయాల్సిన పని విగ్రహ ప్రతిష్టాపన. ఎందుకంటే అక్కడ కాలభైరవ, కాళిక, అభయాంజనేయ. ఈ సృష్టిలో ఎక్కడైనా కూడా ఒకటే శక్తి ఉంటుంది, కానీ అక్కడ 3 శక్తులు ఉన్నాయి. అది ఎందుకనేది ఇప్పుడు ఈ జన్మ కూడా సరిపోదు. ఛాయా సోమేశ్వరాలయంలో ఉన్న శక్తి తెలుసుకోవడానికి ఈ జన్మ నాకు కూడా సరిపోదు. అది పూర్తిగా అక్షాంశాలు, రేఖాంశాలు, లాంగిట్యూడ్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ బేస్ మీద ఎర్త్ అండ్ స్పేస్ టెక్నాలజీ మీద నిర్మాణం కాబడినటువంటి పూర్తి శాస్త్ర సాంకేతిక నిపుణులతో నిర్మాణం కాబడిన దేవాలయం. చాలా భిన్నమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ అక్కడ ఉన్నాయి. అది ఆధ్యాత్మికవేత్తలకు ధ్యానం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. పోయి ధ్యానం చేసుకుంటే అది అసలు ఎన్ని డిగ్రీస్ల వైబ్రేషన్స్ ఉంటాయో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కోణం ఉన్న వాళ్ళకి, అందులో నిపుణత ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని నేను చవి చూసిన కాబట్టి నేను అంత పట్టుదలతో అక్కడ పనిచేసుకుంటూ వచ్చిన. విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, కొంత ఫండ్ ఫిక్స్డ్ చేసి వచ్చేటటువంటి డబ్బులతోని ఆ యొక్క వడ్డీతోనే అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఎలాంటి కైంకర్యాలు జరుగుతున్నాయో శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామి కూడా అలాంటి పూజా కైంకర్యాలు జరగాలని మా రుద్రసేన అంతా కూడా కలలు కొన్నది. కానీ ఈ లోపలనే కాస్త జరిగిన రాజకీయ పరిణామాలు సరే వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు సహజంగా పదవుల కోసం ఆశపడతారు, దాంట్లో తప్పేం లేదు. ఆ కోణంలో వాళ్ళు అధినాయకత్వం దగ్గర పోయి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు కూడా సరే కానీ అని చెప్పేసి నన్ను ఒక పక్కకు ఉండండి అని చెప్పేసి మంత్రివర్యులే ఆదేశాలు చేశారు. అంటే గౌరవంగానే చెప్పారు, అంత ప్రభుత్వం చేస్తుంది అనంతరెడ్డి, నువ్వు ఒక దగ్గర కూర్చొని సలహాలు ఏదైనా ఉంటే చూసుకోగాని మా వాళ్ళకు వదిలిపెట్టన్నట్లనే చెప్పారు. నేను వారిని గౌరవించుకుంటా, ఎందుకంటే నన్ను ధర్మకర్తం చేసిందే వారు ఫస్ట్. కానీ ఆనాడు కూడా నేను పోయి ధర్మకర్త అన్నాన్ని నేను అడగలే. మంత్రి గారు వాళ్ళే నన్ను ఎన్నుకున్నారు. వీడైతే డబ్బులు ఉన్నాయి, పని కింద పిల్లలు ఉన్నారు, చేసే గుణం ఉన్నది, విద్యలో ఉన్నాడు, తెలివి ఉంది, భాష ఉంది అని వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు. నేను వాళ్ళ గౌరవాన్ని ఎక్కడ కూడా భంగపరచలేదు, నిలబెట్టి రుజువు చేసిన. కానీ ఈ క్రమంలో మిగతా కార్యకర్తలు ఆశపడ్డారు. నేను గౌరవంగానే వద్దనగానే ఎమ్మటే పోయిన శివరాత్రికే నన్ను తొలగించడం జరిగింది. కానీ చాలా మంది తెలియదు. మా సతీమణి అన్నది, ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్దామండి, ఎందుకు మీకు తలకాయ నొప్పి, ఫోన్లు వస్తున్నాయి కదా, ప్రోటోకాల్ ఫోన్లు ఇప్పటికి నాకే వస్తున్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు పీరియడ్ అయ్యే వరకు చాలా మంది నాకే ఫోన్లు, అధికారుల ఫోన్లు కూడా నాకే వస్తున్నాయి. వస్తుంటే నా సతీమణి, ఎందుకు మనకు ప్రాబ్లం అవుతుంది, గుడి నుంచి పక్కకు వచ్చినాం కదా, మళ్ళీ గుడి ఫోన్లు ఎందుకు మనకు, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్దామంటే వద్దులే, ఎందుకు అనవసరంగా మళ్ళీ అవతల వర్గం వాళ్ళు బాధపడతారు, ఒకరిని బాధ పెట్టడం మనకి ఇష్టం లేదు, మనం ఇంత భక్తి మార్గంలో ఉన్నాం కదా అని చెప్పేసి నేను గౌరవంగానే ఉన్నా. ఈ రోజు వరకు కూడా నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలా ఫోన్లు వస్తున్నాయి ఇప్పటికి కూడా. మరి సంవత్సరం అయింది నన్ను జరపంగానే నేను 2 కిలోమీటర్ల అవతల కారు పెట్టి నడుచుకుంటూ పోయి డిగ్నిఫైడ్ గా టికెట్ తీసుకొని 4 గంటలు లైన్లో నిలబడి నేను అభిషేకం చేసుకున్నాను. తెలిసిన వాళ్ళు ఏడ్చిరు చాలా మంది, తెలియని వాళ్ళకి తెలియదు, నేనేదో వాలంటీర్ గా సేవలు అందిస్తున్నాను అనుకున్నాను. నేను లైన్లో పోతుంటే తెలిసిన కొందరు మీలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు సార్ మీరు లైన్ లో ఉండడం ఏంటి అనేది ఉంటుంది కదా. తర్వాత సాయంత్రం కళ్యాణానికి కూడా అట్లే పోయినా, 2 గంటల ముందే పోయి టికెట్ తీసుకొని పోయి వేదిక కింద కూర్చొని
కళ్యాణం నిర్వహించి వచ్చింది. వాళ్ళకు శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చి వచ్చిన అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా. నా మనస్తత్వం అది. ఇంకా 40% యజ్ఞం ఉంది. మీరు అడిగారు మళ్ళీ ఛాయా సంవత్సరానికి మీరు రుద్రసేన వెళ్తుందా అని. అవునండి. తప్పకుండా వెళ్తామండి. ఎవరు పిలిచినా వెళ్తాం. పార్టీలకేం సంబంధం లేదు కదా. మాదొక స్వచ్ఛంద సంస్థ, ఒక సోషల్ ఆర్గనైజేషన్ మనం. కాబట్టి వెళ్తాము. ఎవరైనా మమ్మల్ని చేయమని అంటే తప్పకుండా చేస్తాం. చేసి మళ్ళీ ఆ పరమశివునికి మేము ఏదైతే వైభవం అనుకున్నామో ఆ పునర్వైభవం పూర్తి స్థాయిలో మేము అనుకున్న మిగతా 40% కూడా చేయడానికి మాకు అవకాశం కల్పిస్తే చేస్తాం. ప్రజల నుంచి కూడా మీకు ఏమైనా ఫోన్ కాల్స్ రావడం జరిగింది? అన్న మీరుంటేనే మాకు ఇక్కడ అభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది, మీరే ఉండాలి మాకు మళ్ళీ అనేది, అలాంటి ఏమైనా సంప్రదింపులు అలాంటివి ఏమైనా మీకు వస్తున్నాయి. నేను ఈ నుంచి జిమ్ పోయే లోపే 10 మంది కలుస్తారు. ఏ ఫంక్షన్ పోయినా అనంతన్నా కళ తప్పిందే, మీరుంటే బాగుండేది, మీ రిసీవింగ్ బాగుండే, మీ పిల్లలు బాగా కష్టపడుతుండే. చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటున్నారు, మీరుంటే మాకు అసలు రిస్క్ ఉండేది కాదు, మంచిగా పిక్నిక్ వచ్చినట్టు వచ్చి పులిహోర తిని మేము ప్రకృతిలో ఎంజాయ్ చేసుకొని పోయేటోళ్ళం. ఏమైంది అనంతన్నా, ఎందుకు జరిగింది మీరని మన నామినేషన్ ఇస్తానికి పోయినప్పుడు కూడా పోలీస్ శాఖలో ఉన్న పరిచయాలు కూడా ఉన్నాయి నాకు. అలా కూడా చాలా మంది స్పోకన్ ఇంగ్లీష్ చెప్పిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, మీరుంటే బాగుండేది అంటే, మరి సరే వస్తాం, ఏడిపోతాం, మేము ఎక్కడ పోలేదు, మళ్ళీ రమ్మంటే వస్తాం, సేవలు అందిస్తాం. ఇంతకంటే ఎక్కువ కూడా ఉత్సాహంతో పనిచేయడానికి మా రుద్రసేన సిద్ధంగా ఉంది. ఆ పరమశివుని ఆదేశాలు ఉంటే ఖచ్చితంగా ఇది జరుగుతాయి. ఎందుకంటే ఏది మన చేతిలో ఉండదు. ఆ శివుని ఆదేశాల మేరకు మరి గిట్ల జరిగేది ఉంది. ఆ శివుడే నన్ను కాస్త రెస్ట్ తీసుకోపోరా, ఎందుకు ఎన్ని రోజులు ఒకటే తిప్పలు పడుతున్నావు అన్నడేవా అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ పోతాం. మాకు అక్కడ ఎవరు హితశత్రువు కూడా లేదు. వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయి ఉన్నా, ఆల్రెడీ వాళ్ళతో కూడా మాట్లాడుతూనే ఉన్నా. అప్పుడప్పుడు కొన్ని సలహాలు కూడా తీసుకుంటారు, వాళ్ళు కూడా ఇస్తూనే ఉన్నా, మొత్తం ఏం లేదు. మీరు ఎలాంటి పార్టీ సింబల్ లేకుండా మీ డివిజన్ నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గెలిపించాక అధికార పార్టీ అనేది ఇక్కడ ముమ్మరంగా కొనసాగడం జరుగుతుంది. అధికార పార్టీని ఎదుర్కొని మీ డివిజన్ అభివృద్ధికై మీరు నిధులు ఏ విధంగా రావడం జరుగుతుంది, అధికార పార్టీతో మీరు ఏ విధంగా మీరు దాన్ని డిమాండ్ చేసుకొని తెచ్చుకోగలుగుతారని మీరు భావిస్తున్నారు? చాలా సంతోషం. ఇప్పటి వరకు అడిగిన అన్ని ప్రశ్నల్లో ఈ ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఇది అందరిలో కూడా ఉంటుంది, ప్రతి ఓటర్లో కూడా క్వశ్చన్ మార్క్. మీ అందరికీ తెలుసు, అసలు పార్టీ సింబల్తో గెలిచిన వాళ్ళు కొన్ని పార్టీ సిద్ధాంతము, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. పార్టీ పెద్దల నిర్ణయాల మేరకే వాళ్ళు ఒక అరెస్ట్ అయి ఉంటారు. కానీ ఇవాళ నేను నా శివయ్య నన్ను స్వతంత్రుని చేసిండని నేను అనుకుంటున్నా. ఇది శివుని స్కెచ్ అనుకుంటున్నా. స్వతంత్రంగా ఉన్నవాడికి అన్ని పార్టీల నాయకులు సహకరిస్తారు. మీకు తెలిసిన విషయమే కదా. ఎందుకంటే నేను ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తున్నా, ఏందే ఆయన పార్టీ సింబల్ ఉన్నదేనా ఆయన గెలిచిండట. నేను స్వతంత్రంగా రుజువు చేసుకున్నప్పుడు నా శక్తియుక్తులు ఏందో అన్ని పార్టీల పెద్ద నాయకులకు కూడా అర్థమైపోతుంది. అంటే అడ్డంకులు కూడా వస్తాయి కదా, అడ్డంకులు కూడా రావడం. కాబట్టి అందరు నాయకులు ఖచ్చితంగా నన్ను కాపాడుకోవాలని చూస్తారు. నా అవసరం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నాకు ఇంకా బాగుంటుంది. వేరే పార్టీ అయితేనేమో నన్ను ముద్ర వేసి నన్ను ఒక పార్టీకి స్టిక్ ఆన్ చేస్తారు. నేను స్వతంత్రుని కాబట్టి నాకు అందరు ఫ్రెండ్సే, మిగతా పార్టీ నాయకులు ఎవరు కాదు. అందరితో స్నేహం ఉంది, అందరినీ అన్నానే అంట నేను. కాబట్టి అందరితో స్నేహం ఉంది. నిధులు ఇంకా అత్యధికంగా మన స్వతంత్రులకే ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ అందరికి తెలుసు, స్వతంత్రుడు అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఆ పవర్ నాకు శివుడే ఇచ్చింది అనుకుంటున్నా. అట్లాగే కాకుండా నాకు విద్యార్థులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, రుద్రసేన నాకు ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఉన్నారు. కాబట్టి మేము నిధులు అట్లా కూడా సమకూర్చుకుంటాం. నేను ట్యూషన్ చెప్పైనా, నేను స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి కూడా నిధులు సమకూర్చి కూడా నేను ప్రజాసేవ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ మనస్సు కూడా ఉంది, ఆ మూలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు నాకు దేవుడు ఇచ్చిండు, ఆర్థిక మూలాలు. చేసే మనస్సు కూడా ఉంది. కాబట్టి చేసే చూపిస్తా. నేను మాటల మనిషిని కాదు, నేను మాటలు చెప్పి ఇంకా ఎన్నో ఉన్నాయి మనసులో. చేసి అసలు మీ అన్ని వార్డులలో ఇదిరా సేవ అంటే అనేటట్టుగా మిగతా అందరూ అన్ని డివిజన్లలో కూడా నాతోని స్ఫూర్తి పొంది, ప్రేరణ పొంది ప్రతి ఒక్కరు కూడా ధర్మ మార్గంలో నడిచేటట్టుగా నా పనితనంతో ప్రతి ఒక్కరి మనసును కూడా నేను కదిలించి మిగతా వార్డుల ఫ్రెండ్ అందరితో కూడా అనుసంధానమై అన్ని వార్డులలో కూడా నా సేవలు కూడా నేను ఏది ఆశించకుండా అన్కండిషనల్ గా, కుల మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడానికి గంట్ల అనంతరెడ్డి మీ ముందుకు ఈల గుర్తుతోని వస్తున్నాడు. కాబట్టి మీరు ఇక్కడ వేసే ఓటు ధర్మానికి వేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. నేను జాతీయ భావజాలం కలిగిన వ్యక్తిని కాబట్టి మళ్ళా నేను ధర్మం వైపే అడుగులు వేస్తా. అధర్మం ఉన్న వ్యక్తులు నేను చాలా ఏదో వాళ్ళు కొందరు
ఈ లోకల్ సినారియో ఏముందో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. ఏ పార్టీలైనా రకరకాల సమస్యలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ కోణాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ వ్యక్తి స్వార్థం కొందరికి ఉంటుంది, రకరకాల కోణాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ నేను మాట్లాడకూడదు మీడియా ముఖంగా. కాబట్టి నాకు అది అనవసరమైన విషయం. కాబట్టి నన్ను గెలిపించండి, ఈ ధర్మానికి ఓటేయండి. ఇది ఆ సీరియల్లో 6వ నెంబరు, లేదా పేరును చూడండి గంట్ల అనంతరెడ్డి, గుర్తును చూడండి ఈల గుర్తు, కీసిపిట్ట అంటాం మనం తెలంగాణ భాషలో. జాతరలలో చిన్నప్పుడు కొని దాన్ని ఎంతో ఎంజాయ్ చేసినాం మేము, అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ కీసిపిట్ట మీద ఓటేసి నన్ను గెలిపించి ధర్మాన్ని గెలిపించాలని ఓటర్ మహాశయులకు పేరు పేరున ప్రాధేయపడుతూ ఉన్నాను. చాలా దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా అందరు కూడా వచ్చి నన్ను వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి నా సేవలు వినియోగించుకోవాలని మీ అందరినీ కూడా ప్రాధేయపడుతున్నా. జై భారత్. చూసారు కదండి, ప్రస్తుతం మనతో పాటు గంటానంద రెడ్డి గారు వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలుచుకున్నటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది, అదే విధంగా ఆ వార్డు ప్రజలకు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అదే విధంగా మిగతా వార్డు అందరికీ కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అదే విధంగా మరి వాళ్ళు సేవ, నేను ఓడిపోయినా కూడా నేను గెలిచినా కూడా సేవా భావంతో నేను ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కావున నన్ను పార్టీ మోసం చేసినప్పటికీ కూడా, నాయకులు మోసం చేసినప్పటికీ కూడా నాకు ప్రజలైతే నాకు అండగా ఉంటారు, నన్ను అండగా నిలిచి నన్ను గెలిపిస్తారు అనేది వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. అదే విధంగా మరి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడింగ్ అనేది నిత్యావసర ఏదైతే ఉందో జనాలకి, ఆ ప్రజలకు ప్రతి అనునిత్యం నేను అందుబాటులో ఉండి వాళ్ళకు ప్రజా సేవకై నేను కృషి చేస్తానని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కావున వాళ్ళు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను వార్డుని ప్రవృద్ధి చేసుకొని నేను వార్డు అభివృద్ధిపై నేను శ్రమిస్తానని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఆ డివిజన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గెలిపించాలని మేము కూడా మా తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి వ్యక్తి, సేవాభావం ఉండి అనునిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల పట్ల వాళ్ళు పరిష్కార మార్గానికై శ్రమిస్తూ, కొట్లాడుతూ, పోరాడుతూ, అదే విధంగా ఎలాంటి ఆర్థిక సమస్య అయినా ఏదైనా కూడా ఎదుర్కొని వాళ్ళకు అండగా నిలిచినటువంటి మీరు ప్రజల మధ్యలో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా మన 36వ వార్డు డివిజన్ ప్రజలందరూ కూడా గంటానంద రెడ్డి గారికి ఓటేసి వాళ్ళని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ఇలాంటి మంచి వ్యక్తి మీ ముందుకి రావడం అనేది ఒక్కసారి అందరికీ ఇచ్చారు, ప్రతి పార్టీకి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇండిపెండెంట్ గా మీ ముందుకి మంచితనంతో ఎన్నో సేవాభావం కలిగినటువంటి వ్యక్తి మీ ముందుకు రావడం జరుగుతుంది. వారికి కూడా ఒకసారి అవకాశం ఇచ్చి కల్పించి చూడండి. ఆ తర్వాత మీకే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు తెలియడం జరుగుతుంది. ధన్యవాదాలు.